Glory to God. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇంతవరకు ప్రభు తన సన్నిధి మనకు అనుగ్రహించి ఈ ఆరాధన ఆరంభం మొదలుకొని ఈ ముగింపు వరకు తన సన్నిధి మనకు అనుగ్రహించి కృపలో నడిపించిన దేవునికి మాత్రమే కాదు, తన దాసుని నిలబెట్టి దేవుని కొరకు కట్టబడే మందిరం ఎలా ఉండాలి, మనం కట్టే ఇల్లు గాని మందిరాలు గాని ఇంకేదైనా కట్టడ గాని దానికి ప్రశస్తమైన మెటీరియల్, ప్రశస్తమైన వస్తువులతో, ప్రశస్తమైన రా మెటీరియల్ ఎలా అయితే కడతామో అదే రీతిగా దేవుడు తన ఇల్లును, దేవుడు తన మందిరాన్ని తాను నివాసం చేయడానికి కట్టాలనుకున్న మందిరం ఎలా ఉండాలి అని తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన దేవుడు. కాబట్టి నేను అలా తయారవుతున్నామా? మళ్ళీ మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్, మళ్ళీ మనం పరీక్షించుకొని అలా తయారయ్యే కృప దేవుడు మనకు దయచినట్టు మాత్రమే కాదు, దేవుని యందు సహోదరులు మంచి పాట పాడి ప్రభువును ఘనపరచుకుంటుగా దేవుడు వారి కుటుంబాన్ని దర్శనం దీవించి బలపరచును. దాసుని కుటుంబాన్ని వాక్యం పరచును, దాసుని కుటుంబాన్ని పరిచయం ప్రభు దర్శనం దీవించి బలపరచును. అలాగే అర్పించబడిన కానుక ప్రభు అంగీకరించి, ఆనాడు దేవుడు మొదట ఏబేలును అంగీకరించాడు, తర్వాత ఏబేలు అర్పించిన అర్పణను అంగీకరించి దీవించాడు. అదే రీతిగా మనం ప్రభుకి ఇష్టకరంగా ఉన్నప్పుడు మనం అర్పించే అర్పణం కూడా ప్రభుకు అంగీకారంగా ఉంటాయి. ఆ అర్పణలే ప్రభునామ మహిమాత్మై వాడబడతాయి. కాబట్టి నశించు ఆత్మల రక్షణ కొరకై, ఈ మందిరం యొక్క ఎక్స్టెండ్ కొరకై, రాజ్య వ్యాప్తి కొరకై, సంఘము కట్టబడి నిమిత్తం, నశించు ఆత్మ రక్షించబడి నిమిత్తం అర్పించబడిన కానుక ప్రభు స్వీకరించి ఆశీర్వదించి బలపరచునట్లు ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల నుంచి దేవుని సేవా పరిచర్య కొరకై హస్తాలు సాపిరో వారందరినీ ప్రభు చూస్తుండగా పరలోకపు వాక్యమును విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు అందరి కుటుంబాల మీద, మనం చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నింటి మీద ప్రభు దయచేయడం, ముఖ్యంగా ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రభు దీవించి ఆశీర్వించి రాకడ కొరికి సిద్ధపరిచి ఆయత్తపరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వాధికారి జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ తండ్రి తోడుకొచ్చి కృపలో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని ద్వారా మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ముందు వచ్చిన ప్రభా లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము నీ కొరకై సజీవమైన రాళ్లతో ప్రభా నీవు నివసించే మందిరం కట్టబడాలని ఆ ఉద్దేశంతోనే అపోస్తులు ఈ భూలోకంలో క్రీస్తు నిమిత్తమై వేయబడిన పునాది, వారు వేసిన పునాదుల మీద మేము కట్టబడిన నిమిత్తమై ప్రభునామ మహిమార్థమై సజీవమైన రాళ్ల వలె కట్టబడడానికి కృపను దయచేయమని, ఇదిగో సియోనులో వేయబడిన పునాది రాయి క్రీస్తే, అపోస్తుల ద్వారా వేయబడిన పునాది రాయి క్రీస్తే, ఆ క్రీస్తు అనే బండ మీద మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఆయన నివసించే ఆలయముగా మందిరంగా ప్రభా మేము నిర్మాణం అవడానికి కృప దయచేయి. అందుకు వాక్యం అనే తాపిని, వాక్యం అనే స్తుత్యను, వాక్యం అనే ప్రభా ఈ ఎక్విప్మెంట్ మీరు వాడి ప్రభావం శుద్ధీకరించండి. నీ కొరకే కట్టబడి మందిరముగా తండ్రి సహాయం చేయమని ఆనాడు ప్రభువా
ప్రత్యక్ష గుడారమును మీరు నివాసించడానికి మోషే కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సొలొమోను కాలంలో మందిరాన్ని, అలాగే హెచ్కేల్ కాలంలో మహిమా మందిరం, అలాగే యేసు క్రీస్తు ప్రభా తన ఆత్మసన మందిరాన్ని కట్టుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుచుండగా ఇదిగో ప్రభా ఆ పరమ సియోనులో మేము నివాసించడానికి ఆర్థిక సిద్ధపాటు మాకు దయచేసి దృష్టిని లయపరచమని సకల మహిమ మీరు పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరి బలహీనతలు ఏమేమి ఉన్నాయో, ఎవరెవరి రోగాలు ఏమేమి ఉన్నాయో ప్రభా 2026లో అవన్నీ తొలగిపోయి మహిమాకరమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, మీరు రాకడను ఎదుర్కొనే సంవత్సరంగా, మీరు రాకడను సిద్ధపడే సంవత్సరంగా ప్రభా మేమందరం అట్టి విశ్వాసం కలిగి రాకడను సిద్ధపడే కృపను మాకు దయచేయమని అటువంటి మందిరంగా నిర్మాణం చేయమని సకల మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం దీవెనలు కూర్చి మనకి భూలోకమున సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ మరి విశేషంగా మనతో వాక్యం పంచుకున్న శాంతి కుమార్ అన్నకి పరిచర్యకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం పరిశుద్ధతతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి విశేషంగా బాంబే ప్రాంతం నుంచి వారి ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగం బట్టి దేవునికి స్తోత్రాలు. వారు మనం ఎంతగానో ఇష్టపడతారు, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంటారు, మన కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుడు ఇంకాను వారిని దర్శించి దీవించి బలపరుచున్నట్లు మనం ప్రార్థన చేయవలసి వారిని ఉంటున్నాం. సంఘం తరపున వారు మన మధ్యలోకి వచ్చి వాక్యం పంచుకున్నందుకు హృదయపూర్వక వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు అండ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ. 1 minute. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి వారు శాంత కుమార్ గారు మరి రవీంద్ర అన్న అక్కడ మరి నేను చిన్న సాక్ష్యం చెప్పాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ బైబుల్ ట్రైనింగ్ చేసి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ మరి దేవుల్లో కట్టబడుచు మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు ఎదిగారు. మేము చూసాం మరి కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఎన్నెన్ని పడి బైబుల్ ట్రైనింగ్లో అక్కడ మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే దేవునిలో ఆసక్తి కలిగి కానీ ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొని అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి మా పిల్లలు అంత చిన్నగా ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరుస్తూ మరి చర్చికి వెళ్ళినప్పుడు ప్రోత్సాహపరుస్తూ అలాగా ఉన్న వ్యక్తులు మరి ఈరోజు దేవుడు వారిని ఎక్కడో ఉన్న స్థితిలో నుంచి మరి పైకి తెచ్చి వారు ఒక సేవకులుగా తయారయ్యారు. అనేకులకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. దానికై మన మధ్యలోకి వచ్చినందుకు నేను కూడా వందనాలు తెలియజేస్తూ, అలాగే మన స్థానిక కాపరి గారు కూడా మరి అనేక వాళ్ళు కూడా ఇబ్బందుల నుంచి వచ్చారు. అనేక దేవుని సన్నిధిలో ఎదగబడి మరి మన దేవుని వర్తమానమును ఎందుకంటే ఆత్మీయ ఆహారం మనకు అందిస్తున్నారు. అది ఎంతో ధన్యత కనుక మనం కలిగి ఉన్నామని అది మర్చిపోకున్నట్టు మరి శాంతి కుమార్ గారు కూడా నా వందనాలు చెల్లిస్తూ మనతో మన మధ్యలో ఉన్నందుకే ఈ సంతోషమైన దినంలో మరి దేవుని ముందుకు వెళ్ళాలని దేవుడు ఇంకా దేవుని చిత్తమైతే ఇంకా ఏదైనా సందర్భంలో మనం అందరం కలుసుకునే కృప మరి వారికి మనకు దయచేయాలని శాంత కుమార్ అంటే పేరు శాంత కుమార్ కాదు, నిజంగానే శాంత కుమార్. మాటల్లో శాంతే, క్రియల్లో శాంతే, ఆత్మీయ జీవితంలో కూడా చాలా శాంతంగానే ఉంటారు. కాబట్టి నిజంగా పేరుకు తగ్గట్టుగానే సాక్ష్యాన్ని కలిగి ఉన్న దైవజనుని మనం కలిగి ఉండడం మనకు శాంతమే. మంచిది. ఇన్ హిస్ నెక్స్ట్ కమింగ్ we will see with his family. I pray and I desire that నెక్స్ట్ కమింగ్ ఆయన సింగిల్ రావడం కాదు, నన్ను ఒంటరిగా ఉన్న దేవునికే ఇప్పుడు మనకు కూడా ఇష్టం ఆయన ఒంటరిగా ఉన్నాడు. నెక్స్ట్ he will come with his family until that we have to pray. Thank you for coming once again. May God bless you and be blessed while you are coming among us. Thank you. Thank you. సెలవు తీసుకోవచ్చు, కలవచ్చు.